ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు షార్ట్ వీడియోలో లాల్ కితాబ్ నుండి డబ్బులు మనకి రోజు నిత్యం రావడం కోసం ఎటువంటి పని చేసినా ఆ పనిలో విజయం పొందడం కోసం, చేస్తున్న పనిలో తేలికగా మనకి విజయాన్ని పొందడం కోసం ఈ పరిహారం. నేను దీని గురించి ఒక పెద్ద వీడియో చేశాను. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇది శనివారం నాడు చేయాలి. ఈ ప్రారంభించాలి శనివారం నాడు. ఇది శనివారం నాడు సాయంత్రం చేయాలి. మీరు మన ఇంట్లో మినపప్పు ఉంటుంది కదా, పప్పు కాకుండా గింజలు ఉంటాయి, పొట్టు తీయకుండా ఉండే నల్లగా ఉండే గింజలు ఉంటాయి. అవి 2 తీసుకోండి. వాటిని ఒక కాగితం ముక్క పైన పెట్టండి. ఏ కాగితమైనా పర్వాలేదు. ఆ మినపప్పు పైన కొద్దిగా పెరుగు వేయండి. ఆ తర్వాత వాటిపైన కొంచెం సింధూరాన్ని లేదా కుంకుమనైనా వేయండి. తర్వాత ఈ మినపగింజలున్న కాగితాన్ని, ఈ ముక్కని ఎక్కడైనా రావి చెట్టు దగ్గర తీసుకువెళ్ళి దాన్ని మొదల దగ్గర పెట్టాలి. ఆ తర్వాత మీరు నేరుగా మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. మరి ఇది పెట్టిన తర్వాత ఆఫీస్కి వెళ్తానంటే అట్లా కాదు, సాయంత్రం పూట చేయాలి. శనివారం నాడు సాయంత్రం ప్రారంభించాలి. ఇంటికి చేరే వరకు కూడా మీరు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరైనా పిలిచినట్టు అనిపించినా మీరు వెనక్కి తిరిగి చూడద్దు. ఇది వరుసగా 7 శనివారాలు చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు ధనం, డబ్బు అంటున్నాం కదా, సంపద, వ్యాపారం, ఐశ్వర్యం, ఇలా ఏదైతే కోరుకుంటామో అది మీకు పెరగడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఎవరైనా సరే ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేకుండా ప్రయత్నం చేయవద్దు. ఇది మధ్యలో నెలసరి సమయం వచ్చినప్పుడు ఆపి కంటిన్యూ చేసుకోవచ్చు. మిగతా నియమాలంటూ ఏమీ లేవు. అలాగే మీకు ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, నాతో మాట్లాడి మీకు ఉన్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 9440593655 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్, ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు జాయిన్ అవ్వాలనుకునేవారు దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.